మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్లో వింత వాతావరణం మొదలైపోయింది. పొద్దున 7 నుంచి ఒక ఉక్కపోత, 8:30 9 దాటింది అంటే బగబగ మండే సూర్యుడు. కొంచెం మధ్యాహ్నం నడినెత్తికొచ్చిందంటే కాలు బయట పెట్టలేనంత టెంపరేచర్స్. నెమ్మదిగా సాయంత్రం అయ్యేసరికి ఉక్కపోత వాతావరణం. కొన్ని చోట్లయితే సాయంత్రం 5:30 6 అయ్యేసరికి వనగల్ల వర్ష బీభత్సం ఇంకొన్ని ప్రాంతాల్లో. అసలు నిజామాబాద్ వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ నేను వాతావరణ కేంద్రానికి వచ్చేసా. సో నిజామాబాద్లో ఉండే వింత వాతావరణంతో ఇక్కడ ఉండే అధికారులు కూడా కంటిన్యూ పరిశోధన కేంద్రంలోనే గడపాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ప్రజెంట్ ఈ ఎక్విప్మెంట్ అంతా మనం చూస్తున్నాం కదా, ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నిజామాబాద్ వాతావరణ పరిశోధన కేంద్రానికి సంబంధించిన ఎక్విప్మెంట్. సో ఇందులో ఒకవైపు మనం చూస్తుంటే ఎండకు సంబంధించి ఉష్ణోగ్రతలు నమోదవ్వడం, ఇంకోవైపు మనం చూస్తుంటే హ్యూమిడిటీ అంటే వాతావరణంలో ఉండే హ్యూమిడిటీని కూడా నమోదయ్యే పరిస్థితి. సో ఈ రెండు ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంటాయి అన్నమాట. సో మొత్తానికైతే మనం నిజామాబాద్లో చూస్తుంటే ఒక వారం నుంచి కూడా ఒక వాతావరణంలో మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా టెంపరేచర్స్ చూస్తుంటే మనకి 45 డిగ్రీలు తాకిన పరిస్థితులు చూస్తున్నాం. సో ఒకవైపు మధ్యాహ్నం అయ్యింది అంటే 45 డిగ్రీల టెంపరేచర్స్ తాకుతూనే సాయంత్రం అయ్యేసరికి వాతావరణంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉక్కపోతూ ఉన్నా, ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్ష బీభత్సాన్ని ఇంత అంత కాదు, ఏకంగా వనగళ్ల వర్షమే పడే పరిస్థితి అయితే నిజామాబాద్లో ఏర్పడ్డది. సో అసలుకి ఈ వర్షానికి కారణం ఏంటి అని తెలుసుకునేతో పాటు ఇంకొన్ని చోట్లయితే పిడుగులు కూడా పడే పరిస్థితి కనిపిస్తుంది. సో పిడుగులతో కూడా కొంతమంది గాయపడి ఆసుపత్రుల్లో చేరిన పరిస్థితి. సో ఇంతకీ మారిన వాతావరణానికి కారణం ఏంటి, ఈ వాతావరణం ఎన్ని రోజులు ఇట్లా ఉండబోతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం అధికారులతో మాట్లాడదాం. సో ఎండాకాలం అంటేనే అందరికీ ఎరకనే ఎండలు మస్తుగా దంచి కొడితే అనే పరిస్థితి. సో ఈసారి అయితే గతేడాది కంటే రెట్టింపు ఎండలే నమోదయ్యే పరిస్థితి చూస్తున్నాం. కానీ ఒక వింత వాతావరణం నిజామాబాద్లో స్టార్ట్ అయింది. సో ఎండలు, వర్షం, వనగళ్ల వాన, వర్షాకాలంలో ఉండే పిడుగు దెబ్బలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అసలు దీనికి కారణం ఏంటి, అసలు టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి వాతావరణ పరిశోధన అధికారులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. మనకి ఏంటంటే మనకు సీజన్ ఇది వేసవి సీజన్ మనకు మార్చ్ 1 నుంచి మే 31 వరకు మనకు సీజన్ ఉంటుంది. అయితే ప్రతి ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మనకు ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉంటుంది. అయితే మేలో లాస్ట్ వీక్లో మనకు హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతుంటాయి ప్రతి ఇయర్. అయితే మనకి ఇంతవరకు రికార్డ్ అయిన టెంపరేచర్ ఏంటంటే 47.3 డిగ్రీస్ ఇప్పటివరకు నిజామాబాద్లో రికార్డ్ అయింది. అయితే ఈ ఏప్రిల్ మంత్లో మనకి ఏంటంటే ఈ క్యూములో నింబస్ క్లౌడ్స్ ఏర్పడడం వల్ల ఈవినింగ్ థండర్ స్టార్మ్ కానీ, ఎయిల్ స్టార్మ్ కానీ, ఈదురుగాలులు కానీ వీస్తుంటాయి. సాయంత్రం పూట నైట్ వాతావరణం కొంచెం చేంజ్ అవుతుంటుంది ఈ ఓవర్ హీటింగ్ వల్ల. కాబట్టి దాంతో మనకు ఇవి జరుగుతుంటాయి. ఈదురుగాలులు కానీ, ఎయిల్ స్టార్మ్స్ కానీ, అంటే రాళ్ళ వర్షం కానీ కురుస్తుంటుంది. సో నిజామాబాద్లో మనం ఇప్పుడు చూస్తుంటే ఎండాకాలం ఎండలు ఒకవైపు, ఉక్కపోత మరోవైపు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం, మీరు అన్నట్టే వడగళ్ళ వర్షం పడుతుంది, పిడుగులు కూడా పడుతున్న పరిస్థితి. ఇంకొన్ని ప్రాంతాల్లో చూస్తే రాత్రి 7:30 8 అయినా కానీ వాతావరణంలో వేడి తగ్గడం లేదు, అదే ఉక్కపోత కనిపిస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే మనకి ఏంటంటే మ్యాక్సిమం మనకు 44 డిగ్రీస్ ఉంటే మనకు వామ్ నైట్ అంటారు. అంటే నైట్ కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రత కూడా 29 డిగ్రీలు 30 డిగ్రీల మధ్య రికార్డ్ కావడం వల్ల నీకు నైట్ నీకు వేడిగా ఉంటుంది. అది మెయిన్ కారణం. మళ్ళీ కనిష్ట ఉష్ణోగ్రత మనకు 29 డిగ్రీస్ అబోవ్ నార్మల్ 4 డిగ్రీస్ ఉంది. అంటే మనకు 25-26 డిగ్రీస్ ఉండాలి. అంటే ఈ సీజన్లో మనకు 4 డిగ్రీస్ ఎక్కువగా ఉంది, 29 డిగ్రీస్. సో అదొక కారణం. వామ్ నైట్ అంటారు దీన్ని మా లాంగ్వేజ్లో. సో వామ్ నైట్స్ ఇంకెన్ని రోజులు ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది? అయితే మనకు ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి మళ్ళీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. మనకు 44 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్లో. లాస్ట్ వీక్ నుంచి మన 30 వరకు. తర్వాత మే సెకండ్ వీక్ నుంచి మళ్ళీ ఉష్ణోగ్రతలు అబోవ్ 44 డిగ్రీస్ కూడా రికార్డ్ అవుతుంటాయి. మనకు మాన్సూన్స్ ఈసారి అంటే మనకు సెకండ్ వీక్లో మాన్సూన్స్ ఎప్పుడు వస్తుంటాయి తెలంగాణ రీజన్లో, నార్త్ తెలంగాణ రీజన్లో. అప్పటి వరకు టెంపరేచర్ 40 డిగ్రీస్ నుంచి అంటే జూన్లో 40 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది. కానీ మే మాసంలో మాత్రం మనకు అబోవ్ 44 డిగ్రీస్ వరకు రికార్డ్ అవుతూ ఉంటుంది. సో నిజామాబాద్ జిల్లాలో నిన్న చూసినాం
ఒకవైపు వర్షం, ఒకవైపు హై టెంపరేచర్స్, ఇంకోవైపు వడగళ్ళ వర్షం, ఇంకొక పరిస్థితి చూస్తే పిడుగు. సో దాదాపు నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎక్కడెక్కడ ఎంత మోతాదులో వర్షపాతం నమోదైంది అండ్ టెంపరేచర్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఈ వర్షపాతం డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక ప్లేస్లో ఎక్కువగా ఉంటే ఒక ప్లేస్లో తక్కువ ఉంటుంది. మన దగ్గర 3.1 mm పడ్డది. కొన్ని నెలలో 2 అబోవ్ సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ అబోవ్ పడ్డది. 20 mm పైన కూడా పడ్డది. అంటే అంటే వేరే వేరే ప్రాంతంలో వేరే వేరేగా రికార్డ్ అయింది. అంటే మన మాన్సూన్స్ లాగా కాక ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క తీరు. సో మరి టెంపరేచర్స్ ఎట్లా రికార్డ్ అయ్యాయి? టెంపరేచర్ డే టైం టెంపరేచర్స్ మనకు ఈ ఉత్తర తెలంగాణలో 44 degrees వరకు అయింది. మనది ఏంటంటే 42.5 degrees నిజామాబాద్లో రికార్డ్ అయింది. ఓకే. సో మరి ఈ వింత వాతావరణంలో ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే వడ్లు ఆరబెట్టుకోవాలి అనే కొంతమంది తాపత్రయం, వర్షం పడే పిడుగు దెబ్బకి ఆసుపత్రి పాలైన ఇంకొంతమంది రైతులు. అసలు రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ దాంతోపాటు పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే మనకు సమ్మర్ సీజన్ కాబట్టి మనకు జాగ్రత్త ఏంటంటే 10:30 నుంచి 11 to 4 మధ్యలో మనం కొంచెం బయటకు వెళ్ళకుండా మన పనిని వాయిదా వేసుకోవడం కానీ, దానికి తగు జాగ్రత్త గొడుగు పట్టుకొని వెళ్ళడం కానీ అలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు వెళ్ళకుంటేనే బాగుంటుంది. తర్వాత ఏంటంటే రైతులు వాళ్ళు వాతావరణ సూచనలు పాటించి దాన్ని అంటే వర్షం నుంచి కానీ దాని నుంచి కానీ అంటే పంటను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో మరి రానున్న రోజుల్లో ఇవే టెంపరేచర్స్ కొనసాగుతాయి, ఇంకా హై టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే అవకాశం కూడా ఉందంటారు? మనకు టెంపరేచర్ రికార్డ్ అవుతాయి. మనకు మే లాస్ట్ వీక్లో ఎక్స్ట్రీమ్కి వెళ్తాయి. సో ఇది వాతావరణ శాఖ హెచ్చరికలు. సో ఇంకా కూడా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే మనం అందరం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వర్షం పడింది, వనగళ్ళ వర్షం స్టార్ట్ అయిందంటే వీలైనంత వరకు ఇంట్లో ఉండడమే ఉత్తమం. హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతుంది, వడగాల్పులు అన్నా కూడా మనకు అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళండి. అవసరం లేకపోతే జర్నీని ఎంత తగ్గించుకుంటే మన హెల్త్ పైన ఆ ఎఫెక్ట్ అంత తక్కువ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి, పేరెంట్స్ కూడా పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం స్టార్ట్ అయిపోయింది. టైం అంతా కూడా ఒక డేంజర్ బెల్ మోగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్ టు 45 టెంపరేచర్స్ కూడా రికార్డ్ అయ్యి దాదాపు 47 degrees టెంపరేచర్స్ తాకే అవకాశం ఉంది. ఇదంతా కూడా మనకి ఋతుపవనాల రాక వస్తే తప్ప తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా అయితే చల్లబడే పరిస్థితులే ఇప్పటిలో లేవు. సో అందుకనే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికలు, సూచనలు మనందరం పాటిద్దాం. ఇటు ఎండతో కావచ్చు, ఇటు వాతావరణంలో ఉండే మార్పుల నుంచి మనం కాపాడుకుందాం. సో ఇది నిజామాబాద్ జిల్లాలో వాతావరణ శాఖ కేంద్రం నుంచి ఉండే అప్డేట్స్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.